అంతేకాకుండా ఇదే సబ్జెక్ట్ పైన అసలు ఆమె ఎవరు మాట్లాడేది మేము కదా అని చెప్పేసి తీర్మానం మళ్ళీ వస్తాడు. దాని మీద మొత్తానికి ఒక రాజకీయంగా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బండి సంజయ్ గారు వస్తారు. బండి సంజయ్ గారు వచ్చేసి ఆయన మేము మధ్యవర్తుల ఇద్దరికి మేము రాజీ చేస్తున్నాము, మేము మధ్య మార్గం తీస్తున్నాం అని చెప్పేసి ఆయన అసలు బనకచెర్ల బకెట్ నీళ్ళ గురించి కూడా ఆయన తెలియనటువంటి వ్యక్తి ఈరోజు బనకచెర్ల గురించి ఆయన కూడా మాట్లాడతాడు. ఇక ఇదంతా చూస్తే ఇదంతా లాభమయ్యేది ఎవరికి కనబడుతుందంటే చంద్రాలు సార్ కనబడుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు లాభం ఉన్నట్టుగానే మనకు ఎక్కువ శాతం కనబడుతుంది. ఇక ఈ స్వీట్ డీలా జరిగింది ఏంటంటే రాహుల్ గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి మొత్తుకుంటాడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నీకు ఇస్తలేడు అని నువ్వు మొత్తుకుంటావు. కానీ నీకు అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ ఇచ్చినా ఇవ్వకుండా ఈరోజు నీకు బాగా జాప్తా ఎవరు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నీకు బ్రహ్మాండంగా అపాయింట్మెంట్ ఇస్తారు. ఇద్దరు కలిసి తీసుకున్నారు. తీసుకొని ఇది ఇక్కడి వరకు ఆగకుండా ఈరోజు ఆయనతోనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటావు. ఆ ఫిక్స్ చేసుకుంటా ఉంటావు. బీసీ నిదానం ఒక దిక్కు నడుస్తుంది. ఇక మన ఇటీవల బండి సంజయ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా సైకిళ్ళ పంపిణీ చేస్తారు. నేను ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుందాం మనం. ఇవన్నీ ఒక్కొక్క దగ్గర అసలు ఏమైందని అంత తీసుకొని వచ్చి ఒక దగ్గర తీసుకొని వస్తే అసలు మనకు అంత కథ అంత అర్థమవుతుంది. ఈ సైకిల్ కరీంనగర్లో 20,000 సైకిల్ పంపిణీ చేశారు బండి సంజయ్ గారు. ఇక వీళ్ళు బనకచెర్ల మన ఏది కరీంనగర్లో ఈయన 20,000 సైకిల్ మాస్తారు. ఉత్తర తెలంగాణలో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 22-23 సీట్లేమో టీడీపీ గెలిచింది. అందులో కరీంనగర్ కూడా ఒకటి. అంటే ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో కూడా టీడీపీ తెలుగుదేశం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ నినాదం బలంగా ఉన్న స్థానంలో ఒక 2 సార్లు కేసీఆర్ గారు అక్కడ ఎంపీ ఉన్న స్థానంలో మొత్తము కరీంనగర్ను మొత్తం స్వీప్ చేసిన అది అటువంటి ప్రాంతంలో గంగుల కమలాకర్ గారు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచారు. అటువంటి జాగాలో ఈయన సైకిల్ సింబల్ను గుర్తు చేయడం, సైకిల్ సింబల్ను తీసుకురావడం, ఇదంతా చూస్తే ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు అనేకమైన